తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి ఏడాది పూర్తి చేసుకున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తర్వాత, కేసీఆర్ బలమైన ముద్ర తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డికి ఈ ఏడాదిలో ఎన్ని మార్కులు పడ్డాయి? అటు ప్రజల్లో ఇటు పార్టీలో ఆయన ఆదరణ పెరిగిందా తగ్గిందా? ఆర్థిక పరిస్థితి, అధికారుల తీరు, సహచరుల సహకారం ఆయనకు ఎంతవరకు కలిసొచ్చాయి? జనం కోరుకుందేంటి, ఆయన సాధించిందేంటి? ఈ అంశాలపైనే ఇవాల్టి చైర్మన్స్ డెస్క్. రేవంత్ కు అధికారం పూలపాన్పు కాదు, చూడటానికి డైరెక్ట్ గా సీఎం కుర్చీ ఎక్కేసినట్టు అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అదంత ఈజీగా రాలేదు. కప్పల తక్కెడలాంటి కాంగ్రెస్ పార్టీలో బయట నుంచి వచ్చిన ఒక లీడర్ తనకు తాను నిలదొక్కుకోవడమే కష్టం. అలాంటిది ఓవైపు పార్టీలోని నేతలతో పోరాడుతూ మరోవైపు బలమైన ప్రభుత్వంతో పోరాడారు. కేసులు, జైలు జీవితాలు అన్నీ చూశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా, పీసీసీ అధ్యక్షుడిగా ఆటుపోట్లు తిన్నారు. మొత్తం మీద అప్పటి ప్రభుత్వం మీద అసంతృప్తో, రేవంత్ సమర్థత మీద నమ్మకమో అటు ప్రజలు పార్టీని గెలిపించారు, ఇటు పార్టీ ఆయన్ను ముఖ్యమంత్రిని చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎదిగే నాయకుడు ఒకడుంటే కిందకు లాగేసేవాళ్లు 100 మంది ఉంటారు. రేవంత్ ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆయన పరిస్థితి కూడా అంతే. అప్పటికే ఆయన మీద అధిష్టానానికి 100ల కొద్దీ ఫిర్యాదులు వెళ్లాయి. రేవంత్ కూడా ఎక్కడా తగ్గే రకం కాదు. తనను ఒక్కటంటే తాను 100 అంటాడు. అయినా రేవంత్నే నమ్మిన అధిష్టానం ఆయనకు ఏ ఉపదేశం ఇచ్చిందో కానీ అధికారం వచ్చాక రేవంత్లో చాలా మార్పు వచ్చిందే. ప్రమాణ స్వీకారం దగ్గర నుంచి ఆయన పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం నేర్చుకున్నారు. డిసెంబర్ 9 సోనియా గాంధీ జన్మదినం నాడు ప్రమాణ స్వీకారం చేయాలని మొదట రేవంత్ అనుకున్నారు. కానీ అప్పటి పరిస్థితులకు అనుగుణంగా 7నే ఆయన పదవీ ప్రమాణం చేశారు. ఇక అక్కడి నుంచి రేవంత్కు పరీక్షాకాలం మొదలైనట్టే. ఒక పక్క జనం ఆకాంక్షలు, ఇంకో పక్క అంతంత మాత్రంగా ఉన్న ఆర్థిక పరిస్థితి, ఇటు సొంత పార్టీలో అలకలు, అటు ఎక్కడ దొరుకుతాడా అని ఎదురు చూసే ప్రతిపక్షాలు. వీటన్నిటి మధ్య రేవంత్ సర్కార్ మొదటి రోజు నుంచే సర్కస్ లాగే మొదలైంది. మరి ఈ సర్కస్ ఫీట్లో రేవంత్ సక్సెస్ అయ్యారా లేదా ఇప్పుడు చూద్దాం. అధికారాన్ని పల్లకీతో పోలుస్తారు. కానీ కాంగ్రెస్ పార్టీ తాను అధికారంలోకి రావడానికి జనాన్ని ఆశల పల్లకి ఎక్కించింది. 1 కాదు, 2 కాదు, 6 వరాలిచ్చింది. ఆవేశంలోనో ఆకట్టుకోవడానికో వీటన్నిటినీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే నెరవేరుస్తామని కూడా చెప్పింది. మరి ఆ మాటలను రేవంత్ సర్కార్ ఎంతవరకు నిలబెట్టుకుంది? 6 వరాలు ఆచరణలో ఎంతవరకు సాధ్యం? వాటిని ప్రజలకు అందించడంలో రేవంత్ చిత్తశుద్ధిని చూపించగలిగారా? మంత్రిగా కూడా ఎప్పుడూ పనిచేయని రేవంత్ రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న ఈ ఏడాదిలో ప్రజలకు ఏ మేరకు దగ్గర కాగలిగారు? రేవంత్ను ఏ విషయంలో అయినా వంక పెట్టొచ్చు, కానీ తాను చెప్పిన విషయాలను ఆచరించడంలో ఉండే చిత్తశుద్ధిని మాత్రం శంకించలేమని గడిచిన ఏడాది ఘటనలు నిరూపిస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణం దగ్గర నుంచి ఆయన దృష్టంతా తానిచ్చిన 6 హామీలు అమలు చేయడం మీదనే ఉందన్న సంగతి స్పష్టంగానే కనిపిస్తోంది. ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజునే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించే నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన 2 రోజుల్లోనే ఈ హామీ అమల్లోకి వచ్చింది. 2024 డిసెంబర్ 4 నాటికి, అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి సరిగ్గా ఏడాది గడిచే నాటికి 116.13 కోట్ల మంది మహిళలు బస్సుల్లో ఉచితంగా ప్రయాణించారు. 3913.81 కోట్ల రవాణా ఖర్చులను ఆదా చేసుకున్నారు. మహాలక్ష్మి పథకం ప్రారంభించక ముందు సగటున 45 లక్షల మంది ప్రయాణించగా ప్రస్తుతం సగటున ప్రతిరోజు 58 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. ఇక ఉచిత బస్సుతో పాటు ఇదే మహాలక్ష్మి పథకం కింద 500కే గ్యాస్ సిలిండర్ పథకం కూడా అమలవుతోంది. ఇక 6 హామీల్లోని ఇతర అంశాల విషయానికొస్తే రైతు రుణమాఫీ అనుకున్నట్టుగా పూర్తి చేయగలిగారు. అక్కడక్కడ సమస్యలు ఉన్నప్పటికీ ఆర్థిక శాఖ సమన్వయంతో ఈ గండాన్ని ముఖ్యమంత్రి సజావుగానే గట్టెక్కగలిగారు. అలాగే పంటలకు బోనస్ కూడా అమలు చేస్తున్నారు. ఇక మరో పెద్ద హామీ రైతు భరోసా. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతు బంధుగా ఉన్న ఈ పథకాన్ని మరో 5,000 పెంచి రైతు భరోసాగా అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఈ పథకం ఇప్పటి వరకు అమలు కాలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తుండగా దీనికి కూడా ప్రభుత్వం సంక్రాంతి తర్వాత పట్టాలెక్కించబోతోంది. ఇందిరమ్మ ఇళ్లపై కూడా సర్కారు అడుగు ముందుకేసింది. ఇందుకు ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ను ప్రారంభించింది.
ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో తొలి ఏడాదిలో 4.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని ప్రకటించింది. 5 ఏళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మించాలనేది టార్గెట్. గత ఏడాది కాలంలో 55,143 ఉద్యోగాలు భర్తీ చేసినట్లుగా చెబుతోంది ప్రభుత్వం. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపింది. డిసెంబర్ 5 నాటికి ఈ యూనివర్సిటీ వెబ్సైట్లో ఉన్న సమాచారం మేరకు 2 కంపెనీలకు సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగాల కల్పన విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పరిష్కారం లభించిందని మిత్రులుగా ఉన్న కోదండరాం లాంటి వాళ్లు కూడా కితాబునిస్తున్నారు. రాజు ఆరోగ్యశ్రీ బీమా పరిమితి 10 లక్షలకు పెంపును కూడా ప్రమాణ స్వీకారం చేసిన 2 రోజులకి అమలు చేశారు. ఇక మూసీ ప్రాజెక్టు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న ప్రాజెక్టు. ఇక్కడ ప్రభుత్వం అనేకంటే కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనేది కాంగ్రెస్ నాయకులు చెప్తున్నమాట. ఎన్ని చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు అమలవుతున్న పథకాలకు ఎంతో కొంత వ్యత్యాసం ఉండనే ఉంటుంది. ఇది ప్రతిపక్షాలకు అస్త్రంగా మారింది. అయితే దీనికి రేవంత్ ప్రభుత్వం చెప్తున్న కారణాలు కూడా అర్థం చేసుకోదగ్గవే. ఒకటి, దయనీయంగా ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. మిగులు రాష్ట్రంగా అధికారం చేపట్టిన కేసీఆర్ సర్కార్ భారీ ప్రాజెక్టుల వల్ల అయితేనేం, ప్రజాకర్షక పథకాల వల్ల అయితేనేం అధికారం దిగిపోయేటప్పటికీ రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పుల్లో మిగిల్చింది. ఈ పరిస్థితి కొంతవరకు రేవంత్ ఊహించిందే. ఇక రెండోది, రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి నిండా ఏడాదే అయ్యింది. ఈ ఏడాదిలో కూడా అసలేం చేయకుండా లేరు. ఒక్కో పథకాన్ని పట్టాలెక్కిస్తూ వస్తున్నారు. అధికారంలో ఇంకా 4 ఏళ్లుంటారు కనుక అప్పుడే రేవంత్ ఏమీ చేయటం లేదని ముద్ర వేయాల్సిన అవసరమే లేదని ప్రభుత్వ వర్గాలంటున్నాయి. అవసాన దశలో ఉన్న ఆర్థిక పరిస్థితితో పాటు రేవంత్ సర్కారుకున్న మరో సమస్య అధికారుల అలసత్వం. ముఖ్యమంత్రి చెప్పేదానికి ఫీల్డ్లో అమలవుతున్న దానికి చాలా వ్యత్యాసం ఉంటోంది. దీనివల్ల కొన్ని అంశాల్లో ఈ ఏడాదిలోనే రేవంత్ కొంత ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ సమస్యల నుంచి ఎంత చాకచక్యంగా గట్టెక్కారనే దానిపైనే రేవంత్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. గురుకులాలలో విద్యార్థుల మరణాలు, హైడ్రా కూల్చివేతలు, మూసి అపోహలు, లగచర్ల ఫార్మాసిటీ లాంటి సమస్యలు అసలు ఎలా తలెత్తాయి? వాటిని రేవంత్ ఎలా అధిగమించారు? రేవంత్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన ప్రధాన నియామకాల్లో హైడ్రా ఒకటి. ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఆధ్వర్యంలో సిటీలో ఉన్న ఆక్రమణలను, నియమాలకు విరుద్ధంగా ఉండే నిర్మాణాలను తొలగించి హైదరాబాద్ నగరాన్ని వరదల నుంచి, విపత్తుల నుంచి కాపాడాలనే సదాశయంతోనే ఈ హైడ్రా మొదలైంది. అయితే ఆచరణలో ఉండే రాజకీయపరమైన అంశాలను దృష్టిలో ఉంచుకోకపోవడం, జాగ్రత్తల్ని తీసుకోకపోవడం వల్ల ఈ హైడ్రా కొద్ది కాలంలోనే రేవంత్కు హై బీపీ తెప్పించింది. ఇక్కడే రేవంత్ ఆలోచనకు, హైడ్రా అమలుకు గ్యాప్ స్పష్టంగా కనిపించింది. అయితే పరిస్థితిని రేవంత్ చాలా జాగ్రత్తగా డీల్ చేశారు. హడావిడిగా హైడ్రాను ఉపసంహరించనూ లేదు, అలాగని అడ్డు అదుపు లేకుండా వదిలేయనూ లేదు. వ్యూహాత్మకంగా వేగాన్ని తగ్గించారు. హైడ్రా జనం మీద పడిపోవడం కాదు, జనమే హైడ్రాకు ఆక్రమణల గురించి ఫిర్యాదులు చెప్పుకునేలాగా మార్చారు. దీంతో ఈ గండం నుంచి గట్టెక్కారు. మూసీ కూడా అంతే. నిజానికి రేవంత్ ఆలోచన మంచిదే కావచ్చు. మూసీని ప్రక్షాళన చేయాలనే ఆలోచన దశాబ్దాలుగా ఉంది. ఈ మూసీ మురికి నుంచి నల్లగొండ జిల్లాను కాపాడాలనే డిమాండ్ కూడా దశాబ్దాల పాతదే. గతంలో కొన్ని ప్రభుత్వాలు ఎంతో కొంత చేసినా అది సరిపోలేదు. అందుకే 1,00,000 కోట్లు ఖర్చైనా ఈ పని పూర్తి చేసి చరిత్రలో తన పేరు నిలుపుకోవాలని రేవంత్ అనుకున్నారు. అయితే ఇక్కడ కూడా ఆయన ఆలోచన వేరు, ఆచరణలో జరిగింది వేరు. స్థానిక ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. పైగా ఇళ్లపై రెడ్ మార్కులేసి ఓ భయానక వాతావరణం కల్పించారు. మూసీ ప్రక్షాళన అంటే ఇల్లు కూల్చేయడమే అన్న అభిప్రాయం కల్పించారు. ఇక్కడ కూడా మళ్లీ రేవంత్ రెడ్డి 4 అడుగులు నెమ్మదిగా వేస్తే నష్టం లేదనే రాజకీయ పరిణితిని చూపించారు. అసలు ఈ ప్రాజెక్టు ఎలా పూర్తి చేయాలో చెప్పాలని ప్రతిపక్షాలకే పిలుపునిచ్చారు. అఖిలపక్షాన్ని పిలుస్తామన్నారు. లగచర్లలో ఫార్మా, దిలావర్పూర్లో ఇథనాల్ ఫ్యాక్టరీల విషయంలో కూడా జనంలో వ్యతిరేకతకి రేవంత్ తక్షణ స్పందన ప్రతిపక్షాలకు అస్త్రం లేకుండా చేసింది. ఈ 2 చోట్ల జనం తిరుగుబాటు వెనుక ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలే ఉన్నారని చెబుతూనే ఆ నిర్ణయాలను ఉపసంహరించుకోవడానికి రేవంత్ పెద్దగా సంశయించలేదు. ఇదేదో తన సొంత ఇగో అని అనుకోలేదు. అయిన నష్టమేదో అయ్యింది.
దీన్ని ఎంత తొందరగా ముగిస్తే అంత తక్కువ నష్టంతో బయటపడొచ్చనే రాజకీయ తెలివిడి ప్రదర్శించారు. ఎదురు దెబ్బలు, ఉపసంహరణల సంగతి అలా ఉంచితే ఈ ఏడాది కాలంలోనే రేవంత్ సాధించిన అతిపెద్ద విజయాలు రెండున్నాయి. ఒకటి నిరాఘాటమైన విద్యుత్, ఇంకొకటి ఉద్యోగాల కల్పన. నిజానికి విద్యుత్ నిరాటంకంగా ఇవ్వడమనేది రేవంత్ సర్కారుతో మొదలు కాలేదు. మరి అదెలా సక్సెస్ అవుతుందన్న ప్రశ్న రావచ్చు. దీనికి సమాధానం బీఆర్ఎస్ విమర్శల్లో వెతకాలి. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ మీద బీఆర్ఎస్ చేసిన విమర్శల్లో ప్రధానమైంది విద్యుత్ రంగమే. కేసీఆర్ కాబట్టి 24 గంటల కరెంటు వస్తోంది, అదే కాంగ్రెస్ అయితే మళ్లీ కరెంటు తీగల మీద బట్టలారేసుకోవాల్సిందే అని బీఆర్ఎస్ నేతలు భయపెట్టారు. దానికి తగ్గట్టే రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే అక్కడక్కడ కరెంటు కట్ అయ్యేది. ఈ కటింగుల వెనుక గత ప్రభుత్వానికి విశ్వాసంగా పనిచేసే కొందరు సిబ్బంది కారణమని కూడా కొత్త ప్రభుత్వం గుర్తించింది. విద్యుత్ శాఖ మరింత అప్రమత్తమై ఎక్కడికక్కడ సర్దుబాటు చర్యలు తీసుకోవడంతో కరెంటు సరఫరా యథాతథంగా జరుగుతోంది. దీంతో ఇటు ప్రజలు, అటు ప్రభుత్వ పెద్దలు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఉద్యోగాలైతే రేవంత్ సర్కారుకు అతిపెద్ద సవాలని చెప్పాలి. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదించడానికి ప్రధాన కారణం ఉపాధి రంగంలో విఫలం కావడం. నిధులు, నీళ్లు, నియామకాల నినాదంతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ సర్కార్ నియామకాల విషయంలో ఘోరంగా విఫలమైందన్న ప్రతిపక్షాల విమర్శల్ని జనం నమ్మారు. కేసీఆర్ కుటుంబంలో తప్ప వేరే ఎవరికీ ఉద్యోగాలు రాలేదన్న విమర్శ బలంగా జనంలో నాటుకుపోయింది. దీనికి తోడు ఎన్నికలకు ముందు గ్రూప్స్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు, ఒక్క గ్రూప్ ఎగ్జామ్ కూడా జరగకపోవడం యువతలో తీవ్ర అసంతృప్తికి కారణమైంది. ఇవన్నీ తెలిసిన రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగ, ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టింది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఈ ఏడాదిలో 55,000కు పైగా ఉద్యోగాలిచ్చామని రేవంత్ సర్కార్ చెప్పుకోగలుగుతోంది. అలాగే అనేక ప్రతిఘటనల్ని, కోర్టు కేసుల్ని సమర్థంగా ఎదుర్కొని మరికాస్త మొండిగానే గ్రూప్ పరీక్షల నిర్వహణ పూర్తి చేసింది. దశాబ్దాల తర్వాత తెలంగాణలో మళ్లీ గ్రూప్ 1 ఉద్యోగాలు రాబోతున్నాయి. గతంలో ఎప్పుడూ లేనంత క్రమ పద్ధతిలో గ్రూప్ పరీక్షలు జరిగాయన్న పేరొచ్చింది. ఇక ఇతర రంగాల విషయానికొస్తే హైదరాబాద్ కేంద్రంగా భారీ అభివృద్ధి ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. విజన్ 2050 మాస్టర్ ప్లాన్ తో హైదరాబాద్ ను మరింత విస్తరించే దిశగా ముందుకెళ్తోంది. 4th సిటీగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి సంకల్పించారు. రంగారెడ్డి జిల్లా బేగరకంచెలో ఫ్యూచర్ సిటీకి పునాదిరాయి వేశారు. న్యూయార్క్ కు ధీటుగా హైదరాబాద్ లో 4th సిటీ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని భావిస్తోంది సర్కార్. దేశంలోనే జీరో కార్బన్ సిటీగా నిర్మాణం కానుంది. ఈ ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, ఏఐ హబ్, స్పోర్ట్స్ హబ్, మెడికల్ హబ్, ఐటీ, ఫార్మా హబ్ కు కేంద్రంగా ఉండనుంది. మరోవైపు రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 360 కిలోమీటర్ల పొడవున ట్రిపుల్ నిర్మాణం చేయనుంది. మొదటి ఫేజ్ లో సంగారెడ్డి నుంచి చౌటుప్పల్ వరకు నిర్మించనున్నారు. ఇక భాగ్యనగరాన్ని ట్రాఫిక్ కష్టాలకు దూరం చేసేందుకు ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీనికోసం 6,000 కోట్లను ఖర్చు చేయనుంది. అంతేకాదు మెట్రో విస్తరణకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. నాగోల్ టు శంషాబాద్, రాయదుర్గం టు కోకాపేట్, ఎంజీబీఎస్ టు చాంద్రాయణగుట్ట, మియాపూర్ టు పటాన్చెరు, ఎల్బీ నగర్ టు హయత్ నగర్ వరకు రెండో దశలో మెట్రో రానుంది. ఆర్థికంగా రాష్ట్రాన్ని దారికి తేవడానికి పెట్టుబడులపైనే రేవంత్ సర్కార్ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి దావోస్, అమెరికా, సౌత్ కొరియాలో పర్యటించారు. దావోస్ పర్యటనలో 40,232 కోట్లు, అమెరికా, దక్షిణ కొరియా పర్యటనల్లో దాదాపు 31,502 కోట్ల పెట్టుబడులు సాధించామని ప్రభుత్వం చెప్పుకుంటోంది. చెప్పడానికి బాగానే ఉన్నా ఇవన్నీ బృహత్ ప్రణాళికలు, లక్షల కోట్లు ఖర్చయ్యే కార్యక్రమాలు. మాటల్లో చెప్పినంత వేగంగా పనులు జరగకపోవచ్చు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఆచరణ మరింత కష్టతరం కావచ్చు. అయితే ఈ ప్రణాళికలు వేయడంలో, వీటిని పూర్తి చెయ్యాలని తపన పట్టంలో రేవంత్ చిత్తశుద్ధిని మాత్రం తక్కువగా చూడలేం. తనకున్న పరిధిలో శక్తి మేర అనుకున్న పనులు అనుకున్న సమయంలో నెరవేర్చడానికి ఆయన పడుతున్న కష్టాన్ని కూడా కాదనలేం. అభివృద్ధిలోనే కాక తెలంగాణ అస్తిత్వంలో కూడా తనదైన ముద్ర వేసుకోవాలని రేవంత్ తాపత్రయపడుతున్నారు. అందశ్రీ రచించిన జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించారు. టీఎస్ ను టీజీగా మార్చారు. తెలంగాణ తల్లికి కొత్త రూపం తొడిగి సెక్రటేరియట్ ఎదురుగా సగర్వంగా నిలుపుతున్నారు. ఈ మార్పులు చేర్పులను జనం ఎలా అర్థం చేసుకుంటారో, ఎలా ఆదరిస్తారో కాలమే సమాధానం చెప్పాలి.
ఇప్పటికి మనం చెప్పగలిగేది మాత్రం రేవంత్ తన సాయశక్తులా మంచి పేరు తెచ్చుకోవాలని కష్టపడుతున్నారని. ఇప్పటిదాకా చెప్పుకున్నది పాలనాపరమైన సమస్యలు, సవాళ్లు, వాటిని అధిగమించిన వైనాలు. అయితే ముఖ్యమంత్రి పీఠమంటే ఈ ఒక్కటే ఉండవు. ఇంతకు మించి రాజకీయపరమైన తలనొప్పులు చాలానే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే పీతల తట్ట. ఒకరు పైకొస్తే ఎవ్వరూ సహించలేరు. అలాంటిది రేవంత్ లాంటి దుందుడుకు స్వభావి బయటి నుంచొచ్చిన నేత నేరుగా ముఖ్యమంత్రి అయిపోతే సహించగలరా? అలా సహించాలంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఎంత సంయమనంతో ఉండాలి, ఎంత తగ్గి వ్యవహరించాలి. ఇటు స్వపక్షంలో సమస్యలు ఇలా ఉంటే అటు విపక్షాలు మరింత కాకమీదుంటాయి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలేం తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టలేదు. అత్తెసరు మార్కులతోనే పాస్ అయింది. మరి ఇటు స్వపక్షం అటు ప్రతిపక్షాల సవాళ్లను రేవంత్ రాజకీయంగా ఎలా అధిగమించారు? అధికారంలోకి రాకముందు రేవంత్ వేరు, వచ్చాక రేవంత్ వేరు. ఈ ఏడాది కాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని వర్ణించడానికి ఇంతకు ముందు చెప్పిన ఒక్క వాక్యం చాలు. కాంగ్రెస్ పార్టీలో సీనియర్లను, జూనియర్లను ఆయన కలుపుకుని వెళ్తున్న తీరు చూస్తుంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వమేనా అనిపిస్తోంది. దీనికి రేవంత్తో పాటు ఇతర కాంగ్రెస్ సీనియర్లను కూడా అభినందించాలేమో. పార్టీ అధికారంలో ఉండాలంటే వ్యవహరించాల్సిన పద్ధతి అందరికీ తెలిసొచ్చినట్టే ఉంది. అటు అధిష్టానం కూడా ఈసారి ఫిర్యాదులను పెద్దగా పట్టించుకోకపోవడం, గతంలోలాగా ముఖ్యమంత్రులను మార్చే సంస్కృతికి స్వస్తి చెప్పడం మరో ఆహ్వానించదగ్గ పరిణామం. రేవంత్ సర్కారు తుమ్మితే ఊడిపోయే ముక్కని ఒకప్పుడు వ్యాఖ్యానించిన బీఆర్ఎస్ నేత కేటీఆరే ఇప్పుడు 5 ఏళ్లు ఉంటే ఉండొచ్చని అంటున్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన తనకంటూ ఓ లక్ష్మణరేఖ గీసుకున్నారని, దాన్ని దాటకపోవడం వల్లే ఎక్కడా అసమ్మతి, అసంతృప్తి తలెత్తలేదనే ప్రచారముంది. అయితే అసలు పార్టీలో సమస్యలే లేవని కాదు, ఇంకా ఏడాదే కాబట్టి అధిష్టానం ఉపేక్షిస్తూ ఉండొచ్చు. సీనియర్లు, జూనియర్లు కూడా సమయం కోసం కాచుకునుండొచ్చు. సమస్య ప్రస్తుతానికి నివురుగప్పిన నిప్పే కావచ్చు. ఏదైతేనే ఈ ఏడాదిని పార్టీ పరంగా ముఖ్యమంత్రి కొంత సంయమనంతోనే గట్టెక్కారు. సొంత పార్టీలో సమస్యలు బయటకు పొక్కకపోవడంతో విపక్షాలపై యుద్ధం కాస్త సులువైంది. అంతంత మాత్రం మెజార్టీతో రేవంత్ సర్కార్ అధికారంలోకి రాగానే ఈ ప్రభుత్వం ఎన్నాళ్లుంటుందో అన్న భయాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నాయకుల్ని కొనేయడం పెద్ద కష్టం కాదనే ధీమాలో ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి. ఈ ప్రమాదాన్ని గుర్తించి రేవంత్ ముందు నుంచి అఫెన్స్ ఆడడం మొదలెట్టారు. తన ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో ఉన్నాడనే ముద్ర నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆకర్షించడం మొదలెట్టారు. దీంతో ప్రతిపక్షాలకు ప్రభుత్వాన్ని పడేయడం కంటే ముందు తమ సొంత పార్టీని కాపాడుకోవడం పెద్ద పనైపోయింది. అలా ఇంటా బయట రాజకీయ సవాళ్లను రేవంత్ నెట్టుకొచ్చారు. మాటలు నేర్చిన బీఆర్ఎస్ లాంటి ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడం ఒట్టి మాటలతో అయ్యే పని కాదు. కానీ రేవంత్ ఈ పరీక్షలో కూడా ఈ ఏడాది పాస్ మార్కులతోనే పాస్ అయ్యారని చెప్పాలి. చాలాసార్లు ప్రతిపక్షాన్ని ఆత్మరక్షణలో నెట్టేయగలిగారు. ప్రధాన ప్రతిపక్ష నేత ఫామ్ హౌస్ కు పరిమితం కావడం కూడా రేవంత్ కు కలిసొచ్చిందే. ఇప్పటికిప్పుడు రేవంత్ సర్కారులో తప్పులు జరిగాయని, నష్టమని జడ్జ్ చేయడం కుదరదు. ఏడాది అయ్యింది కాబట్టి ఇంకా సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మొత్తం మీద రేవంత్ తొలి ఏడాదిని సమర్థంగానే నిభాయించారని చెప్పాలి. వ్యక్తిగతంగా పనితీరు, కష్టపడే తత్వం, నాయకుడిగా నడిపించిన విధానం సక్సెస్ అనే చెప్పాలి. తప్పులు అందరూ చేస్తారు, తప్పు చేయకపోతే అనుభవం రాదు కదా. రేవంత్ రెడ్డి ఏడాది పాలనలోనూ కొన్ని తప్పులు జరిగాయనే భావన ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఆయన కరెక్ట్ చేసుకుంటున్నారు. ఎక్కడా భేషజాలకు పోవడం లేదు. తాను చేసింది కరెక్ట్ అని నమ్మితే ఎవ్వరి మాటలు వినడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. 100% పర్ఫెక్ట్ గా ఎవ్వరూ ఏ పని చేయలేరు. కానీ ఎంత సాధ్యమైతే అంత పర్ఫెక్ట్ గా చేయాలి. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ఏడాది పాలనలో 100కు 100 మార్కులు పడతాయి. మొత్తంగా రేవంత్ రెడ్డి ఏడాది పాలనలో ఓ బ్యాట్స్మెన్ గా హిట్టింగ్ చేయడమే కాదు, నిలకడగా ఆడటం కూడా వచ్చని నిరూపించారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలన 10 ఏళ్లు ఖాయమని చెబుతూనే కేడర్ను కూడా మానసికంగా సిద్ధం చేస్తున్నారు. ఆ రకంగా సుదీర్ఘ ఇన్నింగ్స్ కు పునాదులేసుకుంటున్నారనే చెప్పాలి. మొత్తంగా చూస్తే తొలి ఏడాది రేవంత్ రెడ్డికి కేక్ వాక్ కాకపోయినప్పటికీ మరీ తీసిపారేయదగ్గ పరిపాలన మాత్రం కాదని విశ్లేషకులు అంటున్నారు. పరిపాలనలో మరింత నూతన ఒరవడి కొనసాగిస్తే పెద్దగా ఇబ్బంది ఉండదని అభిప్రాయపడుతున్నారు. వచ్చే 4 ఏళ్లు కూడా ఇలాగే కొనసాగాలంటే
రేవంత్ అర్జెంటుగా దృష్టి పెట్టాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగంలో మధ్యస్థాయి అధికారులు ఇంకా మారలేదు. అక్కడ బదిలీలు పెద్దగా జరగలేదు. దీంతో ప్రభుత్వం కావలసినంత వేగంతో పనిచేయడం లేదు. పైగా నిర్ణయాల్లో వేగం తగ్గిపోయేలా అడ్డుపులలేస్తున్నారు. ముఖ్యంగా సహకార ఆర్థిక శాఖల్లో ఈ సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఇంకా మెరుగు కాలేదు. గతంలోలాగా అప్పులు ఎడాపెడా చేయకపోయినా ఆదాయంలో అధిక శాతం వడ్డీలకే కట్టాల్సిన పరిస్థితి ఉంది. కనుక ఆడంబరాలు, అనవసర హంగామా పక్కన పెట్టి ఖర్చుల్లో అదుపు పొదుపు చూసుకుంటే, అత్యవసరమైన అభివృద్ధి సంక్షేమంపై దృష్టి పెడితే ఈ 5 ఏళ్లు రేవంత్ కు ఢోకా లేకపోవచ్చు. ఇది ఈ వారం చైర్మన్స్ డెస్క్. వచ్చే వారం మరో అంశంతో కలుద్దాం. నమస్తే.